ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూడడం జరిగిందన్న. భారతీయుడు 2 సినిమా చూసిన తర్వాత ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు 2 సినిమా పెద్ద రాడ్. ఎందుకంటే మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్. ఇది మామూలు రాడ్ అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మచ్చ. తమిళ ఇండస్ట్రీ మొత్తం ఏదో పాన్ ఇండియా మూవీ అని చెప్పి, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పి తెచ్చిండు. కానీ ఆ శంకర్ గారికి ఒక దండం. దాంట్లో యాక్టింగ్ చేసి కమల్ హాసన్ గారు ఒక పేరు పాడు చేసుకునే సినిమా ఏమీ లేదు భయ్యా. నీ సినిమా చూడాలి అనుకుంటే 350 రూపాయలతో పాటు ఆ రోజు టైం వేస్ట్, 3 గంటల టైం వేస్ట్, అంతా వేస్ట్ చేసుకొని నువ్వు సినిమా చూడాలనుకుంటే చూడు, నేను కాదనను. తర్వాత నీ రియాక్షన్ కూడా ఇదే. మనం ఏం చెప్తాం ఈ సినిమాలో, రాత్రి పండుకోవాలంటే ఉండాలి మంచం, ఎవరు తీసుకోవద్దు లంచం. ఈ సినిమాలో ఒక కాన్సెప్ట్ అంతే ఇదే. భారతీయుడు 1లో చూపించాడు అదే కాన్సెప్ట్, అదే రిపీటు, అదే రొటీన్, అదే రొట్ట. మనం మార్నింగ్ లేవగానే చేస్తాం టిఫిన్. ఈ సినిమాలో ఉంది మొత్తం రొటీన్ రొటీన్ రొటీన్, ఏమీ లేదు భయ్యా. ఈ సినిమా చూసినోడు పక్కా బేవర్స్ గాడైతేనే సినిమా చూస్తాను. నేను పక్కా బేవర్స్ కానీ అందుకే సినిమా చూసిన. అట్టర్ ఫ్లాప్ సినిమా. అన్నా నాకు ఒక్కనికే కాదన్నా, ప్రతి ఒక్కరికి అడుగు, నువ్వు సినిమా బాగాలేదని చెప్తాడు. మనం దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏ స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందన్నా? మొత్తం ఏంది? సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు అన్నా. ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చిన ప్లేస్ వస్తారు సాంగ్. నెగటివ్ అన్నా, ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకుల గుండెలో వరిసినట్టు చేసాడు శంకర్. పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనలో. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ. బాగాలేదన్న సినిమా అన్నా. ఇష్టం వచ్చినప్పుడు సాంగ్స్ వేసేస్తాడన్నా. వచ్చేదాడో సినిమా స్టార్ట్ అయ్యేదాడో సాంగ్ అన్న. అర్ధ గంటలో 4 సాంగ్లు వస్తాయి అన్న. స్టార్టింగ్ లో అర్ధ గంటలో 4 సాంగ్లు. దేనికోసం? ఏది రియాక్షన్ దేనికోసం సినిమా తీయడం? ఇండియన్ 1 సూపర్ హిట్ ఉండే అన్న. బాగుందన్న, బట్ ఏంటంటే స్లోగా ఉంది. కొద్దిగా సాంగ్స్, కొద్దిగా ఫైట్ సీన్స్ ఇవన్నీ కొద్దిగా ట్రిమ్ చేసింటే డ్యూరేషన్ అనేది తగ్గేది. దానివల్ల కొద్దిగా ఇంకా ఇంపాక్ట్ అనేది బాగుండేది అనిపిస్తుంది. బట్ ఫస్ట్లో కొద్ది దానిలో శంకర్ డైరెక్షన్ కొన్ని దానిలో మిస్ అయింది అనిపించింది. మళ్ళీ లాస్ట్లో మాత్రము అరే ఈ సస్పెన్స్ ఈయన క్లియర్ అవుతుంది అనుకున్నాం, కాకపోతే అది పార్ట్ 3కి ఎక్స్టెండ్ చేసింది అనమాట. మనం టైటిల్ 1 అనేది అయిపోయిందని అయితే ఎంటర్ అవ్వకని పార్ట్ 3 గురించి అయితే ట్రైలర్ అయితే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్ని బట్టి తీసినాడు శంకర్. ఏంటంటే నిజ జీవితంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను చాలా నాకు అనిపించినట్టే, అంటే ఇప్పుడు టాయిలెట్ పోతాం, ఆడ ఏంది బోర్డు మీద 2 రూపాయలు 3 రూపాయలు అని ఉంటాయి, వాడు 5 రూపాయలు తీసుకుంటాడు, 10 రూపాయలు తీసుకుంటాడు. అవన్నీ ఏంది ఆడ ఉండేది రూల్స్ అనేది ఫాలో కాకుండా. ఇంకోటి హెల్మెట్ కానీ ఇవి ఇంకా కొన్ని రూల్స్ అనేది కరెక్ట్ ఫాలో అయితే అంతా బాగానే ఉంటుంది. ఇంకోటి కొందరు క్వాలిఫికేషన్ లేకుండా జాబ్స్ అనేది వస్తున్నాయి, దానివల్ల కూడా ఎంతో మంది బల అవుతున్నారు. ఇంకా దేశం అనేది కొద్దిగా డెవలప్మెంట్ అనే కాకుండా అయితే చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉంటారు, నేను బాగుండాలా, నా ఫ్యామిలీ, బయట ఏమన్నా ఎట్టనా సావని అంతే. ఇప్పుడు మంచోని ముంచడానికనే తొందర. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఏమైంది, ఒకరు మార్చాలా మంచి చేయాలని వస్తే వాన్నే సంకర ఆకిచ్చి వాన్నికే ఇంకా ఆగుడు ఎక్కిస్తారు అన్నమాట. అలా ఉన్న జనాలు ఎప్పుడు మంచి పోరాడడానికి అయితే కష్టమే. దాని గురించి అయితే బాగా క్లియర్ చూపించిండు అనమాట. ఇంకా ఈ హాస్పిటల్ది ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ల గురించి కూడా. ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఏం రానోకి ఇస్తాడు, వాడు డబ్బు ఒక 500 1000 రూపాయలు అనుకో, 2000 తీసుకుంటావు, వాడు ఎవరినో గుద్దే, వాడు అవతల ఎంత ఇబ్బంది పడతాడు. అదే నీ ఫ్యామిలీని గుద్దితే. ఇవన్నీ మంచిగా అయితే బాగా చూపించిండు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే బాగుంటుంది, తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రిప్పింగ్ ఉంటుంది. ఇంకా సిద్ధార్థ క్యారెక్టర్ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలు ఎలా వచ్చి చూపించేవాళ్ళ అలాగే వీళ్ళు కొద్దిగా యానిమేటెడ్గా ఆ కరప్షన్ గురించి దాని గురించి చేస్తుంటారు. తన క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ మీరే మార్చాలా, మనమే మార్చాలా అనే దాని గురించి అయితే చూపిస్తా. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి మనం మార్చాలా, దేశం సొసైటీ మారాలా అంటాం, కానీ మనమే మారం. అది దాని గురించి సిద్ధార్థ క్యారెక్టర్ ఉంటుంది. అది తన ఫ్యామిలీ మెంబర్కి వచ్చి దాంట్లో ఇంకొకరికి ఎఫెక్ట్ అయితే ఆయన మారుతారా ఏందనేది మన పార్ట్ 3లో అయితే క్లియర్గా అయితే కనబడుతుంది.
కొద్దిగా డ్యూరేషన్ కొద్దిగా శంకర్ సార్ మళ్ళీ ఇప్పుడు తగ్గించింటే బాగుండేది అని అనిపిస్తుంది నాకైతే. సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది, స్లోగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా కమల్ హాసన్ గారు అయితే మన పార్ట్ 1లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది ఆ క్యారెక్టర్లో. రెండవది ఆ కసి వేరే ఉండేది. దీంట్లో ఏంటంటే వచ్చినా ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. కొద్దిగా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ సింక్ కాలేకపోయింది అనిపిస్తుంది. బాగుంది సినిమా అయితే. అంటే చాలా మంది ఆ ఇండియన్ 1 ఎక్స్పెక్టేషన్స్ తో ఇండియన్ 2 వచ్చారు కదా. దాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. అంటే ఎందుకని? ఎందుకంటే అప్డేట్ అవ్వలేదు సినిమా. ఓల్డ్ థీరీలోనే తీయటం వల్ల కొంచెం ఎక్కలేదు, కానీ బాగుంది సినిమా అయితే. శంకర్ గారి సినిమాలానే ఉంది అంటే ఆయన ఓల్డ్ అంటే అప్డేట్ చేసుంటే కొంచెం బాగుండేది. గూస్ బంప్ సీన్స్ ఏం లేవు, కానీ లాస్ట్ 15 minutes చాలా బాగుంది. ఓకే. అంటే ఎలా ఎలా డైరెక్షన్ ఎలా ఉంది? మెసేజ్ ఓరియంటెడ్ కదన్నా, కొంచెం ఎవరు అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో ఎక్కువ ఎక్సెప్ట్ చేయకూడదు. సినిమాలా చూసేసి చాలా బాగుంది అయితే. కానీ అంటే సీన్స్ అన్ని చాలా లాగ్ గా తీసుకున్నాడు. ల్యాగ్ ఏం లేదు, ల్యాగ్ లేదు. ఉన్నదంతా చెప్పాలి అంటే ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ అవ్వకుండా సీన్లు తీయలేరు కదండి. ఇప్పుడు ఒక ఒక దాన్ని వివరంగా చెప్పాలంటే టైం పడుతుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారా? లాస్ట్ 15 minutes సిద్ధార్థ్ బాగుంది. సిద్ధార్థ్ గారి కోసమే తీసినట్టుంది సినిమా. అంటే కమల్ హాసన్ గారు తక్కువ కనిపించారు కదా. లేదా లాస్ట్ 15 minutes ఆయనే కదా. అది లేకపోతే సినిమా క్లాప్. ఓవరాల్ ఇప్పుడు ఇండియన్ 2 చూసిన వాళ్ళకి అంటే ఏ మెసేజ్ ఉంటుంది? మెసేజ్ అంటే మన ఇంట్లో ఫస్ట్ మనం చూసుకోవాలి. మన ఇంట్లో కరప్షన్ చేయకుండా చూసుకుంటే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది.